అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు మద్యానికి పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నగదు, బంగారం, మద్యం తరలింపుపై పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘా నిరంతరం కొనసాగుతోంది. తనిఖీల్లో భారీగా నగదు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల తనిఖీల్లో లెక్కపత్రం లేని సొమ్ము 100 కోట్లు దాటింది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు ఉదయం వరకు పట్టుబడ్డ వాటి విలువ 135 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 62 కోట్ల నగదు, 2.60 కోట్ల మద్యం సీజ్ చేశారు. 72 కేజీల బంగారం, 429 కేజీల వెండి, 42 క్యారెట్ల వజ్రాలు చేశారు. అదేవిధంగా 5,529 లైసెన్స్డ్ తుపాకులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17,128 మందిని పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. రైట్, ఇక అక్రమంగా పట్టుబడుతున్న మద్యం, డబ్బు, అదేవిధంగా బైండ్ ఓవర్ చేసిన మనుషులకు సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ కౌండిన్య లైవ్ లో అందిస్తారు. కౌండిన్య, చెప్పండి, ఎలాగైనా ఈసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలనే ఆతృత అధికార పక్షానిది. ఈసారైనా కూడా మనం ఎలక్షన్ లో నిలబడి మన సత్తా చూపుదామనే హోదాలో ప్రతిపక్షం ఉంది. నేపథ్యంలో పట్టుబడిన డబ్బు 135 కోట్లంటే చిన్న విషయం కాదు. అదేవిధంగా 17,000 మంది పైనే అన్నా కూడా అది మామూలు విషయం కాదు. ఎలక్షన్స్ ఇంకా 5-6 నెలల్లో ఉన్న క్రమంలో ఇప్పుడే ఇంత ఇది జరుగుతూ ఉంది అని అంటే ఇదంతా కూడా అంటే ఎవరికి సంబంధించింది? ఇందులో అధికార విపక్షాల పర్సెంటేజ్ ఎంత? ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యానికి పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నగదు, బంగారం, మద్యం తరలింపుపై పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘా నిరంతరం కొనసాగుతోంది. తనిఖీల్లో భారీగా నగదు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల తనిఖీల్లో లెక్కపత్రం లేని సొమ్ము 100 కోట్లు దాటింది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు ఉదయం వరకు పట్టుబడ్డ వాటి విలువ 135 కోట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 62 కోట్ల నగదు, 2.60 కోట్ల మద్యం సీజ్ చేశారు. 72 కేజీల బంగారం, 429 కేజీల వెండి, 42 క్యారెట్ల వజ్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. 5,529 లైసెన్స్డ్ తుపాకులు, అదేవిధంగా 17,128 మందిని పోలీసులు బైండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. కౌండిన్య లైవ్ లో అందిస్తారు. కౌండిన్య,
తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా కూడా ఎవరైనా మద్యాన్ని, డబ్బుని కూడా రవాణా చేయకుండా కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఇప్పటికే ఎన్నికల తేదీ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 135 కోట్ల వరకు కూడా ఎన్నికల అధికారులు పట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎన్నికల షెడ్యూల్కి విడుదల చేయడానికి ముందే దాదాపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో 3 రోజులు కూడా బస చేసి వివిధ రాజకీయ పార్టీలు అదేవిధంగా అయితే ఉన్నతాధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే పలు రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరాలు చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. 2018 నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు అన్నింటిలో కూడా భారీ ఎత్తున కూడా నగదు, డబ్బు, మద్యం కూడా పంపిణీ చేసినట్టు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఉన్నతాధికారులకు కూడా కొంతమందికి ఈసీ అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే దాదాపు రాష్ట్ర పోలీస్ శాఖలో 13 మంది అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే 4 కలెక్టర్లను కూడా ఎన్నికల అధికారులు ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఈసీ ఆధీనంలో కూడా మొత్తం స్టేట్ అంతా కంట్రోల్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎన్నికల అధికారులు చెప్పిన విధంగానే అధికారులందరూ కూడా నడుచుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రతి చోట కూడా ఇటు రాష్ట్ర సరిహద్దులు అదేవిధంగా జిల్లా సరిహద్దుల్లో కూడా అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అనుమతి లేకుండా ఎవరైతే తరలిస్తున్నారో మద్యాన్ని కూడా తరలిస్తున్నారో వారందరినీ కూడా సీజ్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు 65 కోట్ల రూపాయల నగదును కూడా ఎన్నికల అధికారుల సూచన మేరకు కూడా పోలీస్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2,60,00,000 మద్యాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. విలువ గల మద్యాన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. అయితే ఇప్పటికే 75 కిలోల బంగారాన్ని అదేవిధంగా 250 కిలోల వెండిని కూడా ఇప్పటికే అధికారులు సీజ్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబ్బులు అనుమతి లేకుండా 50,000 కన్నా ఎక్కువ అనుమతి లేకుండా సరైన పత్రాలు లేకుండా ఎవరైతే వెళ్తున్నారో వారి నుండి కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా అమ్మను సీజ్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,60,00,000 రూపాయల వరకు కూడా నగదును సీజ్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. అయితే ఎన్నికలకు ఇంకా దాదాపు 40 రోజుల ముందే ఇప్పటికే దాదాపు 135 కోట్ల వరకు కూడా అమౌంట్ని కూడా అధికారులు పట్టుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇప్పటికే ఇటు హైదరాబాద్కి తరలిస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో కూడా ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో కూడా దాదాపు 45 కోట్ల రూపాయలను కూడా ఐటీ అధికారులు కూడా సీజ్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ ఎన్నికల్లో కూడా భారతదేశంలో కాస్టెస్ట్ ఎన్నికలుగా జరుగుతున్నాయనే నేపథ్యంలో కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈసీ ఇప్పటికే అప్రమత్తం అవ్వడం జరిగింది. అధికారులకు ఎప్పటికప్పుడు కూడా సూచనలు ఇస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డబ్బుకు, మద్యానికి, బంగారానికి ప్రియారిటీ లేకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖకు అదనంగా కూడా కేంద్ర బలగాలను కూడా దింపే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇటు అధికార పార్టీ ఇతర పార్టీలకు ప్రియారిటీ లేకుండా, పార్షాలిటీ లేకుండా కూడా ఎన్నికలు సజావుగా నడిపేందుకు, ఆ డబ్బును అరికట్టేందుకు, డబ్బును మద్యాన్ని కూడా అరికట్టేందుకు ఎన్నికల అధికారులు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 5,60,00,000 వరకు కూడా డబ్బును పట్టుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. చందాపూర్లో 28 కేజీల బంగారాన్ని అదేవిధంగా 25 కిలోల వెండిని కూడా పట్టుకున్నారు. అయితే వివిధ బంగారం దుకాణం నుండి ఇటు హైదరాబాద్తో పాటు ఇతర నగరాలకు తరలిస్తున్న నేపథ్యంలో వాటి పట్టుకొని కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే సికింద్రాబాద్ దగ్గర మహంకాళి టెంపుల్ దగ్గర కూడా 15 లక్షల రూపాయలను కూడా నగదును కూడా సీజ్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఈ రోజు ఎక్కడ దొరికితే అక్కడ కూడా డబ్బును పట్టుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న ఒక కియో కార్లో 3,05,00,000 రూపాయలను కూడా పట్టుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. కూడా అధికార ప్రతిపక్షాలది కంప్లీట్ గా అధికార దాహంతోటే వెళ్తున్న ఇది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేయటంలో లోటు బడ్జెట్ కనిపించే మనకు ఎలక్షన్స్ రాగానే మాత్రం ఇలా అక్రమంగా చాలా వరకు డబ్బులు దొరుకుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో 17,000 మందిని బైండ్ అవుట్ చేసిన క్రమంలో నగదు లేదా నగలకి సంబంధించిన క్లారిటీ ఏమైనా పోలీసులు రాబట్టగలిగారా ఎవరివి అనే విషయం? ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే 3 రోజుల పాటు కూడా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో బస చేయడం జరిగింది. అయితే వివిధ పార్టీలతోనూ అదేవిధంగా ఉన్నతాధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. వారు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న క్రమంలో వివిధ కంప్లైంట్స్ కూడా వారు ఇతర రాజకీయ పార్టీలు కూడా చేయడం జరిగింది. అయితే ఎన్నికలకు డబ్బు ప్రాధాన్యత పెరిగిపోయిందని, తెలంగాణలో డబ్బు ప్రాధాన్యత చాలా పెరిగిపోయిందని, ప్రతి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా డబ్బుకు వాల్యూ ఎక్కువ అయిపోయిందని, డబ్బును ఖర్చు పెట్టి మద్యాన్ని ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఎన్నికల అధికారులు కూడా సీరియస్గా కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 5,600 మంది లైసెన్స్ టుపాకులు ఎవరి దగ్గర అయితే ఉన్నారో వారందరి నుండి కూడా తీసుకోవడం జరిగింది, హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. తిరిగి ఎన్నికల తర్వాత కూడా వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే ఇక
దాదాపు 17,200 మందిని కూడా బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నికల అశాంతియుతంగా కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది జరగకుండా కూడా బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల అధికారులు కూడా డబ్బుకు ప్రియారిటీ ఇవ్వకుండా సజావుగా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా కూడా ఎన్నికలు జరిగేందుకు కూడా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ రాజకీయ పార్టీలు ఇటు అధికారులు కూడా ఇటు అధికార పార్టీలతో పాటు మరో ఇతర పార్టీ నాయకులు కూడా ఎవరికి కూడా కొమ్ము కాయకుండా ఉండాలని కూడా ఇప్పటికే సీరియస్గా వార్నింగ్ వెళ్ళిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే చాలా మంది అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా ఇప్పటి వరకు దాదాపు 135 కోట్ల విలువ గల నగదును అదేవిధంగా బంగారాన్ని డబ్బును కూడా సీజ్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. వీళ్ళందరినీ కూడా ఎవరైతే 50,000 కన్నా మించి ఎవరైతే తరలి పోతున్నారో వారి వద్ద ఉండి తప్పకుండా కూడా ఆధారాలు ఉండాలి, లేకపోతే వారు సీజ్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎన్నికల అయితే డిసెంబర్ 5 తారీఖు వరకు కూడా తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంటుంది. అయితే ఆ తర్వాత ఎవరైతే సరైన పత్రాలు చూపిస్తారో వారికి తిరిగి అమౌంట్ పంపిణీ చేయడం జరుగుతుంది. లేని వారి అమౌంట్ని కూడా సీజ్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.